నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో తరువాత చూద్దాంలే అనే ఆలోచన ఎంత ప్రమాదకరమో, అదే సమయంలో ఇప్పుడే అనడంలో ఎంత శక్తి దాగుందో వివరంగా చూద్దాం. పదండి మొదలుపెట్టేద్దాం. అసలు మన ఆధ్యాత్మిక ఎదుగుదలని అమాంతమాపేసే అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఏమై ఉంటుంది? కాస్త ఆలోచించండి. విచిత్రమేంటంటే ఆ ఆలోచన మనందరికీ చాలా బాగా పరిచయమున్నదే. ఆ ఆలోచన మరేంటో కాదండి, ఇదే. అమ్మో, ఇంకా బోల్డు టైముందిలే, ఇప్పుడే ఎందుకు, మెల్లగా చూసుకోవచ్చు. వినడానికి ఎంత సింపుల్గా, సేఫ్గా అనిపిస్తుంది కదూ. నిజం చెప్పాలంటే మనలో చాలామంది దాదాపు ప్రతిరోజూ అనుకునే మాటే ఇది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చూడ్డానికి ఇంత అమాయకంగా, ఏ హాని చేయనట్టుగా కనిపించే ఈ ఆలోచనే ఒక పెద్ద ఆధ్యాత్మిక ఉచ్చు. నమ్మలేకపోతున్నారా? అసలు ఎందుకు, ఇది మనల్ని ఎలా చిక్కుల్లో పడేస్తుందో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, మరి అసలు ఈ ఆలోచన మనల్ని ఇంతలా ఎందుకు ఆకర్షిస్తోంది? తరువాత చూద్దాంలే అనే ఈ వాయిదా వెనుకున్న లాజిక్కేంటి? మన బుర్రకది ఎందుకు అంత కరెక్ట్ అనిపిస్తుందో ముందు చూద్దాం. ఎందుకంటే మన మనసు మనకు కొన్ని అద్భుతమైన కారణాలు చెప్తుంది. ఉదాహరణకి, అయ్యో ఇప్పుడు టైమే లేదు, చాలా బిజీగా ఉన్నా, లేదంటే నాకేంటి ఇంకా వయసుంది కదా, మెల్లగా చూసుకోవచ్చు. ఇంకొంతమందైతే ఆధ్యాత్మిక సాధనకి ప్రశాంతత కావాలి, ఈ హడావుడి అంతా తగ్గాక అప్పుడు మొదలుపెడతా అని అనుకుంటారు. వినడానికివన్నీ ఎంత లాజికల్గా, ఎంత బ్యాలెన్స్డ్గా, అసలు స్ట్రెస్సే లేనట్టుగా ఉంటాయి కదా. సరే, ఈ లాజికల్ ఆలోచన వెనుక దాగి ఉన్న అసలైన ప్రమాదమేంటో చూద్దాం. ఈ ఒక్క చిన్న ఆలోచన మనల్ని 4 రకాలుగా ఎలా కిందకు లాగేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మికత అనేది మన రోజువారీ ప్లానింగ్ లాంటిది కాదు. ఇది పూర్తిగా మన చైతన్య స్థితికి సంబంధించిన విషయం. ఇందులో మొదటి అతి పెద్ద ప్రమాదం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకోవటం. ఏంటి ఆధ్యాత్మిక నిద్ర అంటే? మన అసలు స్వరూపమైన ఆత్మను మర్చిపోయి కేవలం ఈ దేహం అనే స్పృహతోనే బ్రతికేయటం. మన పాత అలవాట్లు, మన సంస్కారాలు, వాటిని అదుపు చేయకుండా అవే మనల్ని నడిపించేలా వదిలేయడం. విచిత్రమేంటంటే, సరేలే తర్వాత చూద్దాం అని మనం అనుకున్న ఆ ఒక్క క్షణంలోనే ఈ నిద్రలోకి జారుకుంటాం. ఒక్కసారిటి చూడండి, ఇది చాలా ముఖ్యం. మన మనసు క్రియేట్ చేసే భ్రమకి, జీవిత వాస్తవానికి మధ్య ఉన్న తేడాని ఇది క్లియర్గా చూపిస్తుంది. మన మనసేమో ఎప్పుడు, రేపు, ఈ ఫేజ్ అయిపోయాక, వచ్చే ఏడాది నుంచి పక్కా అని భవిష్యత్తులో ప్లాన్స్ వేస్తుంటుంది. కానీ జీవితం ఎక్కడ జరుగుతోంది? అది జరిగేది ఇక్కడ, ఇప్పుడు, ఈ క్షణంలో. మనం చూసుకోకపోతే ఈ గ్యాప్లోనే మనం ఆధ్యాత్మికంగా జారిపోతాం. ఈ మాట కాస్త కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. మరణానికి టైం టేబుల్ ఉండదు, క్రమశిక్షణ ఉండదు, హెచ్చరిక కూడా ఉండదు. ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పే మాట కాదు. మనలో ఉన్న ఇంకా చాలా టైముందిలే అనే అతివిశ్వాసాన్ని తొలగించడానికి మాత్రమే. మన చేతిలో ఎంత సమయముందో మనకు తెలియదు అని గుర్తుచేయడానికే. సో మొత్తంగా చూస్తే తర్వాత చూద్దాంలే అనే ఈ ఒక్క ఆలోచన వల్ల 4 ప్రధానమైన ప్రమాదాలున్నాయి. 1. ఇప్పుడే చెయ్యాలి అనే ఆ అర్జెన్సీని చంపేస్తుంది, మన చైతన్యాన్ని మొద్దుబారేలా చేస్తుంది. 2. మనం పట్టించుకోకుండా వదిలేసిన నెగటివ్ సంస్కారాలు రోజురోజుకి ఇంకా బలంగా తయారవుతాయి. 3. పర్లేదులే, బోలెడు టైముంది అనే ఒక ఫాల్స్ సెక్యూరిటీని క్రియేట్ చేస్తుంది. ఇక 4ది చాలా ముఖ్యమైనది, అసలు ఆధ్యాత్మిక ప్రయత్నానికి మూలమైన ప్రేమతో మనకున్న కనెక్షన్నే కట్ చేస్తుంది. సరే, ఇన్ని ప్రమాదాలున్నాయి, మరి పరిష్కారమేంటి? ఆ పరిష్కారమే ఇప్పుడు అనే పదం యొక్క శక్తి. ఇది ప్రెషర్ తీసుకోవడం గురించి కాదు, మన ప్రాధాన్యతల్ని సరిగ్గా సెట్ చేసుకోవడం గురించి. ఈ ఒక్క వాక్యం మనసులో బలంగా నాటుకుపోవాలి. ప్రయత్నమనేది తరువాటకు సంబంధించింది కాదు, ప్రయత్నమనేది ఇప్పుడుకు సంబంధించింది. ఈ ఒక్క ఆలోచన చాలు మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెయ్యాలి అనగానే అయ్యో ఇదేదో పెద్ద టెన్షన్, ప్రెషర్ అనుకోవద్దు. అస్సలు కాదు. ఇది కేవలం మన ప్రయారిటీ మార్చుకోవడం గురించి మాత్రమే. మన జీవితంలో దేనికి మనం మొదటి స్థానం ఇస్తున్నామన్నదే ఇక్కడ అసలైన పాయింట్. సరే, ఈరోజు మనము ప్రయత్నం చేస్తే రేపు ఎలా ఉంటుంది అంటే, వర్తమానంలో జీవించడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రాక్టికల్ ఫలితం ఏంటో చూద్దాం. ఇది ఒక సింపుల్ స్పిరిచువల్ లెక్కలాంటిది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఈ రోజు మనం చేసే ప్రయత్నం రేపు మనకు ప్రశాంతతనిస్తుంది. అదే
ఈరోజు మనం చేసే నిర్లక్ష్యం రేపు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. ఈ రెండు దారుల్లో ఏది కావాలో ఎంపిక మన చేతుల్లోనే ఉంది, చాలా స్పష్టంగా. మనం ఇప్పుడు అనే శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మనం కేవలం మనల్ని మనం బాగుచేసుకోవడమే కాదు, ఆటోమేటిక్గా ఇతరులకు సహాయం చేసేవాళ్లుగా మారిపోతాం. మన లోపలి స్థితి బయట సేవగా ఎలా రూపాంతరం చెందుతుందో ఇప్పుడు చూద్దాం. భగవంతుని సహాయకులుగా మనం చేసే సేవ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, మనల్ని ఒక ఉదాహరణగా చూసి మన స్థిరత్వాన్ని గమనించి ఇతరులు వాళ్ల భయం నుంచి, గందరగోళం నుంచి బయటపడతారు. ఇక రెండోది, మన చుట్టూ ఉన్న అపవిత్రతను శుద్ధి చేయడం. మరి ఈ శుద్ధి ఎక్కడ మొదలవ్వాలి? మన నుంచి. భగవంతుని స్మృతి ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవడంతోనే ఈ సేవ మొదలవుతుంది. మన లోపలి గుణాలు ఇతరులకు ఎలా సేవగా మారుతాయో చూడండి. స్థిరంగా ఉన్న ఆత్మ ఎదుటివారికి ధైర్యాన్నిస్తుంది. అలాగే పవిత్రంగా ఉన్న ఆత్మ చుట్టూ ఉన్నవారిలో ఆశను నింపుతుంది. ఇక నిరంతరం స్మృతిలో లీనమై ఉండే ఆత్మ ఇతరులకు భగవంతునిని గుర్తుచేస్తుంది. అంటే చూశారా, మనం చేసే గొప్ప సేవ అనేది ఏదో కష్టపడి ప్లాన్ చేసి చేసేది కాదు. మన ఉన్నత స్థితి నుండి అది సహజంగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ పోలిక ఎంతద్భుతంగా ఉందో చూడండి. వెలిగించిన దీపం తనంతట తానుగా ఎలా వెలుగునిస్తుందో, అలాగే స్మృతిలో ఉన్న ఆత్మ కూడా సహజంగానే పరిసరాలని, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అంటే అసలైన సేవ అనేది మనం చేసే ఒక పని కాదు, మనం ఎలా ఉన్నామో అనేదాని యొక్క ఫలితం. సో ఫైనల్గా ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే. సరేలే, తరువాత చూద్దాం అనే ఒక్క ఆలోచన మనల్ని పతనం వైపు లాగుతుంది. అదే నిరంతర స్మృతి అంటే ఇప్పుడు అనే చైతన్యం మనల్ని భగవంతునికి సహాయకులుగా నిలబెడుతుంది. మరి ఇప్పుడు మనం ఏ శక్తిని సొంతం చేసుకోబోతున్నాం?